మావా ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకు. ఇతని పేరు బల్కం నాగరాజు, 26 సంవత్సరాలు. అమెరికాలో ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలపర్. జేపీ మోర్గాన్, వాల్మార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేశాడు. అనుకోకుండా ఒక రోజు ఒక డేటింగ్ వెబ్సైట్ లో ఒక అమ్మాయి కనిపించింది. నార్మల్ గా మాట్లాడాడు. ఆ అమ్మాయి కూడా మనోడిని రెచ్చగొట్టింది. వెంటనే మనోడు లోపల ఉన్న హార్మోన్స్ అనే సముద్రంలో సునామీ అనే బీస్ట్ గాడు లేచాడు. ఆ బీస్ట్ గాడు నిద్ర లేచిన తర్వాత ఆ అమ్మాయి నా వయసు 17 సంవత్సరాలని మాత్రమే చెప్పింది. నువ్వు మైనర్వి కదా అని చెప్పేసి బల్కం నాగరాజ్ అంటే, పర్లేదు ఐఎమ్ రెడీ ఫర్ దాట్ అని చెప్పేసింది. సరే ఇద్దరం కలుద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి మనోడికి అడ్రస్ చెప్పింది. అర్ధరాత్రి ఒకడే వచ్చాయి, డోర్ ఓపెన్ చేసి పెడతా అన్నది. మనోడు ఎగిరేసుకుంటూ పోయాడు. ఏముంది, వెంటనే పోలీసులు వచ్చి ఏదో తీవ్రవాదిని ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేసి లాక్కెళ్ళిపోయారు. విషయం ఏంటంటే అక్కడ ఎలాంటి అమ్మాయి లేదు. ఎలాంటి అమ్మాయి కూడా ఈ బల్కం నాగరాజ్ తో చాట్ చేయలేదు. ఆడికి స్కెచ్ చేసింది పోలీసులే. వాడిని అర్ధరాత్రి రమ్మని చెప్పింది కూడా పోలీసులే. అరెస్ట్ చేసింది కూడా పోలీసులే కొన్ని డేటింగ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ఎవడు పోర్న్ వీడియోస్ చూస్తున్నాడో వాడి డేటా తెప్పించుకుంటారు, వాడి ఫోన్ నెంబర్లు తెప్పించుకుంటారు, వాడికి ఎన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయో తెప్పించుకుంటారు. ఒక 10-15 మంది అమ్మాయిలు ఫేక్ అకౌంట్స్ తో వాడి మీద దాడి చేస్తారు. దాడి చేసిన వెంటనే చేప పడింది అనుకోండి అరెస్ట్, చేప పడలేదనుకోండి ఓ షిట్. ఈ ఆపరేషన్ నే చైల్డ్ ప్రెడేటర్ ఆపరేషన్ అంటారు. ఇందులో FBI, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఈ ఆపరేషన్ చేస్తారు. ఈ చైల్డ్ ప్రెడేటర్ ఆపరేషన్ కి ఒక టీవీ ఛానల్ కూడా ఉంది. అందులో కొంతమంది జర్నలిస్టులు కూడా పనిచేస్తారు. వెంటనే ఆ వీడియోలు తీసేసి టీవీలో, సోషల్ మీడియాలో వాళ్ళు అప్లోడ్ చేసేస్తారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాటింగ్ అంతా కూడా స్క్రీన్ షాట్స్ తీసి కేసు వాదించి ఇంకో 20 సంవత్సరాలు ఈ బల్కం నాగరాజు బయటికి రాకుండా చేస్తారు. సిగరెట్స్ తాకండి పోతారు అని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, కానీ మైనర్ పిల్లలను తాకకండి, వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళని చూడకండి అని ఎక్కడైనా ఒక ప్రకటన ఇస్తారా? అబ్బే, అలా చేస్తే పోలీసులకి, కోర్టులకి, టీవీ ఛానల్స్ కి, హాస్పిటల్స్ కి వ్యాపారం ఎలా, ఉద్యోగాలు ఎలా, నేరాలు జరగకపోతే జరిగేలా చేస్తామని అంటున్నారు అమెరికా పోలీసులు. మోసం చేసి ఇలా అరెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇండియాలో మగాళ్ళందరూ జైల్లో, అమ్మాయిలందరూ డేటింగ్ వెబ్సైట్స్ లో వ్యాపారాలు మొదలు పెట్టేవాళ్ళు. మన దేశంలో కూడా పోక్సో అనే ఒక చట్టం ఉంది మామ. మైనర్ పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో బట్టలు ఇప్పుకొని తిరుగుతూ రీల్స్ చేస్తే అది నేరం కాదు. అదే అకౌంట్ కింద నువ్వు ఒక కామెంట్ చేయి, సూపర్ గా చేసావని, అంతే నీకు గడ్డ చెక్కేస్తారు. రోడ్డు మీద మైనర్ పిల్లలు యాక్సిడెంట్ లో పడిపోయి ఉంటే నీ మంచి మనసును బట్టి ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లావు అనుకో, సూపరు, నువ్వు తోపు, నువ్వు మంచోడివి. అదే అమ్మాయి కోలుకొని రేపొద్దున అదే అమ్మాయి సహాయం అనే పేరుతో నన్ను అక్కడ తాకాడు, ఇక్కడ తాకాడు అని నీ మీద కేసు పెట్టింది అనుకో, నీ జీవితం సంకనాకిపోయినట్టే. కాబట్టి మైనర్ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అంతరించిపోతున్న జీవుల్లో వాళ్ళు కూడా ఒకళ్ళు. కాబట్టి ఈ జెడ్ గాలతో జాగ్రత్త. మరి దీనిపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్ అయిన కామందుడికి షేర్ చేయండి.